అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుకుంటూ పిల్లల ఆహారం నాణ్యతపై రాజీ పడద్దు, వారు ఆరోగ్యంగా ఎదగడమే నిజమైన అభివృద్ధి, ఆహారంపై ఖర్చుకు వెనకాడబోం, ఓటు లేదని పిల్లలను వదిలేయలేం. బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్తు పిల్లలేనని, వారికి నాణ్యమైన భోజనం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల ఆహారం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, సంబంధిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆరోగ్యంగా ఎదిగి సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దినప్పుడే తెలంగాణ నిజమైన అభివృద్ధి సాధించినట్లని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన నాచారం పారిశ్రామికవాడలో బాలామృతం ప్లాంట్ను మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు పథకాలు ఎన్ని ఇచ్చినా ఇంకా చాలేదని వస్తూనే ఉంటారని, ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలను తయారు చేస్తే శక్తివంతమైన సమాజాన్ని నిర్మించిన వారం అవుతామని చెప్పారు. ఓటేసే వారికి పథకాలు ఇవ్వాలని ప్రభుత్వాలు ఆలోచిస్తాయని, ఈసారి తమ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల ఆరోగ్యం, చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. రకరకాల సమస్యలతో ఈ స్థాయికి వచ్చాం, సగం జీవితం గడిచిపోయింది, ఇక మిగతా సగమైన పిల్లల భవిష్యత్తు మీద పెట్టుబడి పెడదామన్నారు. పిల్లలు 100 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన భోజనం అందించేటువంటి ఇలాంటి సంస్థలు రావాలన్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు 6 సంవత్సరాల వరకు పెరిగే వరకు బలవర్ధమైన పోషకాహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కడుపులో ఆకలి ఉంటే పిల్లలకు చదువు తలకెక్కదని, శ్రీమంతులు పొద్దున ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేస్తారో అదే బడి పిల్లలకు అందిస్తామని చెప్పారు. పాలు, రాగిజావా, ఇడ్లీ, పూరి తదితర బ్రేక్ఫాస్ట్ ప్రభుత్వ స్కూళ్ళలో అందిస్తారన్నారు. తల్లిదండ్రులను ఆర్థికంగా కుంగదీస్తున్న విద్య ఖర్చును తగ్గించేందుకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. నాణ్యమైన భోజనం అందించడానికి పాఠశాలలో టీచర్లు అక్కడే భోజనం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏడాదికి 27,000 కోట్ల విద్యార్థుల చదువు మీద ఖర్చు చేస్తుండడం దాన్ని ఖర్చుగా భావించడానికి తెలిపారు. ఏదేమన్నా కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బాలామృతానికి సంబంధించిన విషయంలో మేము అది చేస్తాం, ఇది చేస్తాం, పొడి చేస్తాం, తడి చేస్తాం, తుడి చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. ఏందట ఈయన అంటే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఇంకా సరిపోవట్లేదు అని అంటారు. మీరు ఏ పథకాలు ఇచ్చారు సార్? ఏ పథకాలు ఇచ్చారని ప్రజలకు సరిపోతారు? మేము గ్యారంటీలు అన్నీ ఇడవైనాయి, 420 గ్యారంటీలు ఇడవైనాయి. ఆ 420 గ్యారంటీస్ అమలు చేసిరా? మీరు ఏదో ఉచిత బస్సు పథకం అని ఒకటి పెట్టి అది ఆర్డినరీ బస్సులకే పరిమితం చేసి ఎక్స్ప్రెస్లో ఎక్కేదంటే అమ్మ ఇది ఆధార్ కార్డు బస్సు కాదని, ఆయన ఒకవేళ టికెట్ తీసుకుందామని ఎక్కుతా అంటే కూడా అమ్మ ఆధార్ కార్డు చెల్లవా అని చెప్పేసి ఆడవాళ్ళు కనబడితే ఆధార్ కార్డు చెల్లవా అనేటువంటి పరిస్థితులు ఎక్స్ప్రెస్లు కనబడతాను. సూపర్ లగ్జరీ ఏసీ బస్సులలో ఇట్లా ఎక్కరు వాళ్ళు. వాళ్ళ పాపం ఆర్థిక పరిస్థితులు గ్రామాల్లో చాలా దారుణంగా ఉంటాయి. ఆర్డినరీ బస్సు వచ్చేది ఉంటే సీట్లు ఉండయి, ఆ బస్సు ఎప్పుడో గంటకోసారి వస్తుంది, అలా ఆపుతాడు లేకపోతే లేదు. ఇవి ఫ్రీ బస్ పరిస్థితి. ఈయన ఏమంటాడు, ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా సరిపోమంటాడు ప్రజలు. ఎందుకు మీరు పథకాలు ఎందుకు ఇస్తారు? మీ గవర్నమెంట్ వ్యవస్థని మొత్తం పూర్తి స్థాయిలో బలోపేతం చేయొచ్చు కదా. గవర్నమెంట్ స్కూళ్ళని ఎడ్యుకేషన్ పెంచండి, గవర్నమెంట్ ఉద్యోగాలు వేయండి, గవర్నమెంట్ ఆసుపత్రులను పెంచండి, గవర్నమెంట్ విద్యా వైద్యం పూర్తిగా ఇచ్చేటట్టు చేయండి. ఎందుకు ప్రైవేట్ అడుగుతారు? ఎందుకు ప్రైవేట్ని పెంచుకుంటారు? ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి విద్య గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు ఇస్తలేరు? ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యం గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు అందుతలేదు? మీ దగ్గర తప్పు పెట్టుకొని మమ్మల్ని అంటే ఎట్లా అండి? ప్రజలకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ఇచ్చినా సరిపోవట, మీరు ఎన్ని కోట్లు తిన్నా సరిపోతానే మీకేమన్నా? ఇక ఈయనేమంటారు, పిల్లలను శక్తివంతంగా సమాజాన్ని నిర్మించడమే అంటే పిల్లలను ఆరోగ్యవంతంగా తయారు చేస్తే శక్తివంతమైన సమాజం నిర్మాణం అవుతుంది. ఆరోగ్యమా? ఏడున్నదండి ఆరోగ్యం? అన్నం తినాలంటే కిలోమీటర్ నడవాలట. ఇంకో ఇది ఈనాడులో వచ్చిన వార్త. అన్నం తినాలంటే కిలోమీటర్ నడవాలి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్లో ఒకే ప్రాంగణంలో ఉన్న ఉన్నత ప్రాథమిక పాఠశాలలు ఉండేవి. 2 విద్యాలయాలకు చెందిన విద్యార్థులకు అక్కడే మధ్యాహ్న భోజనం వండి పెట్టేవారు. ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో 2018లో బీర్కూర్ మండలం వీరాపూర్ శివారులో కొత్త భవనాన్ని నిర్మించి బడిని అక్కడికి మార్చారు. 8 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త భవనంలో వంటశాల నిర్మించలేదు. ఫలితంగా 100 మందికి పైగా విద్యార్థులు భోజనం కోసం మధ్యాహ్నం సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న పాత పాఠశాలకు పల్లాలు పట్టుకొని వెళ్తున్నారు. అక్కడ తినేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో భోజనం తీసుకొని తిరిగి కొత్తబాడికి వచ్చి తింటున్నారు. ఈ విషయమై ఎంఈఓ చందర్ను వివరణ కోరగా 6 నెలల కిందట కొత్తబాడిలో వంటశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే నిర్మాణం చేపడతామని చెప్పారు. ఏడ చేపట్టిరు సార్ మీరు? ఏడ చేపట్టిరు సార్? 6 నెలలు అవుతుందట. ఇంకో పిల్లలు రోజు పల్లాలు పట్టుకొని పోతారు.
రైతులు ఇట్లనే ఏంటిది ఎరువుల కోసం నిలబడాలి, గిట్టుబాటు ధర కోసం నిలబడాలి, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిలబడాలి. బతుకులు మొత్తం రోడ్ల మీద నిలబెట్టారు మీరు. ఆఖరికి పిల్లల్ని కూడా పళ్ళాలు పట్టుకొని, ఈ పళ్ళెం పట్టుకొని కిలోమీటర్ నడుచుకుని వచ్చి ఈడ అన్నం వేసుకొని ఈ అన్నాన్ని మళ్ళీ కిలోమీటర్ పట్టుకుపోయి ఆడ తిని వాడు ఏడదవుతాడు సరిగా. ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ నడవడానికి మీరు ఇచ్చే 45 నిమిషాల ఆ టైం పీరియడ్ అయిపోతుంది కదా. ఏడ పిల్లలు ఏడ బాగుపడతారు. ఇంకో వీడియో ఇంకో వార్త చూద్దాం. భోజనం వికటించి 12 మంది విద్యార్థులకు అస్వస్థత. బీర్కూర్ మండల పరిధిలోని మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం ఆదివారం సాయంత్రం భోజనం చేయగా రాత్రి 9 గంటల నుంచి ఒక్కొక్క విద్యార్థికి కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులు మొదలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సోమవారం సర్పంచి అరిగి ధర్మతేజ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఏదా సార్ మీరు 108 వాహనంలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై తీసుకుపోతే హాస్పిటల్ తీసుకుపోతే ఆ పిల్లలు చూడరు ఎంత చిన్న పిల్లలు. వాళ్ళ మెదళ్ళలో ఇప్పుడే ప్రభుత్వ పాఠశాలల బతుకులు గిట్లుంటాయని చెప్పేసి పడ్డ తర్వాత వాళ్ళు గొప్పగా ఎట్లా తయారవుతారండి. మీరు పెట్టే తిండి ఏదో తిండి పెట్టేదే నూకల బియ్యమో అదో ఏదో ఇంత చారు పోసి ఇంత గంజి పోసి పెడుతున్నారు. అది కూడా సరిగా పెట్టకపోతే ఆ ఉడకది. ఏమోనైతే ఓ మంత్రి, ఆయన దళిత మంత్రి, విద్యార్థులకు కారం పొడి పెట్టి బో పెడతారని చెప్పేసి ఆడికి పోయి మాట్లాడితే మీరు అసలు ఈ ఫోటోలు తీసిన లోపలికి ఎట్లా వేయండు అని చెప్పేసి మాట్లాడతారు. ఆయన ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి చర్యలు ఉంటాయా? ఇక వీళ్ళు చెప్పుకోరాలంటే పిల్లల ఆహారం నాణ్యతపై రాజీపడద్దు. బోయమ్మ ఈ వార్త చదివినాడు, అమ్మ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చేస్తున్నాడా? గవర్నమెంట్ పాఠశాలలలో అసలు అన్నం ఇట్లా కలుపుతా అంటే జారిపోతుంది అన్నట్టుగా బిల్డప్లు ఉంటాయి. ఆడ తినడానికి తిండి కూడా సగం ఉండదు. తినాలంటే కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి పోరాళ్ళు. వాళ్ళకు ఆ వండి పెట్టేలకు జీతాలకు టైం ఇయ్యరు, బిల్లులు సరిగా రావు, కూరగాయలకు బిల్లులు ఇయ్యరు, ఏ బిల్లులు టైంకి రావు. కాంట్రాక్టర్లు ఆగమవుతారు. కాంట్రాక్టర్లు రోడ్ల మీకు వచ్చి ధర్నాలు వేస్తారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మనం ప్రెస్ మీట్ పెట్టిరు. ఇది పరిస్థితి. మళ్ళీ ఏమనంటే పిల్లలను శక్తివంతంగా తయారు చేసే సమాజాన్ని నిర్మిద్దామని చెప్పేసట. ఏం డైలాగులు సార్. మీరు శక్తివంతులు తయారవుతున్నారు తప్ప పోరాగాల గురించి మీరు ఎప్పుడు పట్టించుకోలేదు. ప్రభుత్వ పాఠశాల గురించి మీరు ఎప్పుడు పట్టించుకోలేరు. ఈ పథకం కూడా ఇప్పుడు ఈ పథకాన్ని ఎవరికో అప్పేపిరు కాబట్టి 27,000 కోట్ల మంది విద్యార్థులు తింటే ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చు అవుతుందని లెక్కేసిందంటే అందులో మనకెంత మిగులుతా అనే సోయి తప్ప మీకు విద్యార్థుల మీద మీకు సోయి ఏమున్నది? అసలు విద్యార్థుల జీవితాల గురించి మీరు ఏం పట్టించుకున్నారు? విద్యార్థులు స్పోర్ట్స్కి పోవాలంటే ఆటో కిరాయి, ఆటో బస్ కిరాయి ఇంట్లో ఆడుకొని పోవాల్సినటువంటి పరిస్థితి. వాడు ఏమన్నా డ్రాయింగ్ కాంపిటీషన్ పోవాలంటే పేపర్లు కూడా కొనిచ్చేటువంటి పరిస్థితులు లేరు. చాలామంది విద్యార్థులను చూస్తున్నాం మేము. వానికి ఏం టాలెంట్ ఉన్నా కూడా ఓ మంచి క్రికెట్ ఆడేటువంటి విద్యార్థికి కనీసం మనకి క్రికెట్ కావాల్సినటువంటి కనీస వస్తువులు ఉండవు. స్కూల్లో బ్యాట్ ఉండదు, బాల్ ఉండదు, కనీసం ఇక చెప్పుకుంటే ఏది ఉండదు. ఓ బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళకు బ్యాడ్మింటన్ సగం ఉండదు. ఒక నేషనల్ పోటీలో పోవడానికో స్టేట్ పోటీలో పోవడానికో ఏ రకమైన వస్తువులు ఉండవు. మంచి డ్రెస్ కొనిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మీరు చిన్నప్పటి నుండి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి కదా గవర్నమెంటు. విద్యార్థులు ఏ విద్యార్థి ఏ రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో వాళ్ళకంటూ ప్రత్యేక కమిటీలు వేసి ఇంకో స్టేట్కు సెంట్రల్కు అంటే స్టేట్కి నేషనల్కి ఇంటర్నేషనల్కి ఎవరు సెలెక్ట్ అవుతారు అండర్ లేవనా నేను ఏ రంగాలలో వీళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా అని చెప్పేసి వాళ్ళని స్పోర్ట్స్లో ఎడ్యుకేషన్లో ఇంకా టెక్నాలజీ సంబంధించిన విషయంలో ఎవరన్నా డెవలప్ అవుతున్నారంటే వాళ్ళకి టెక్నాలజీ పరమైనటువంటి కోర్సెస్ ఎట్లా పోవాలి ఎటు పోవాలనేది ఏం నేర్పారు. మొత్తం 10th క్లాస్ రాక బట్టి చదవాలి. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ రా అంటే వాళ్ళు ఏ గ్రూప్ తీసుకుంటారు. సిఈసా అంత సిఈసి, ఎంపీసా 4 లెక్కలు ఎక్కువ వచ్చేదంటే ఎంపీసీ, లెక్కలు తక్కువ వచ్చినప్పుడు సిఈసి. ఇక నేను డాక్టర్ అవుదామని చెప్పేసి ఇంట్లో అమ్మ నా బిడ్డ నువ్వు డాక్టర్ కావాలని చెప్పేసి చెప్తే నేను డాక్టర్ అవుతా అని చెప్పేసి బైపీసీ. గింతే ఆ బైపీసీ చదువుతాడు. ఆ బైపీసీ సగం మార్కులు రావు. ఏదో ఎగ్జామ్ రాస్తాడు. ఆ ఎగ్జామ్ కరెక్ట్ ఆ ఎగ్జామ్ హాల్ టికెట్లు ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతాయి నీట్ లాగా. ఆ పేపర్ లీక్ అయ్యి ఆత్మహత్యలు వేసుకోవాలి, టైంకు రాలేదని ఆత్మహత్యలు వేసుకోవాలి. మొత్తం జీవితాలన్నీ విద్యార్థి దశలోనే చింపేస్తున్నారు వాళ్ళ బతుకుల్ని. సో దయచేసి ఈ డైలాగులు కొట్టుడు కాదు, మీరు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని ఎప్పటికప్పుడు చూడండి. ఒక ఆకునూరు మురళి లాంటి వాళ్ళని పెడితే కమిటీ ఆయన రాజీనామా చేసిపోయి ఎందుకు రాజీనామా చేసిండు?
నువ్వు ఆయన వేసేది ఏం, ఆయన చెప్పేది ఏం పట్టించుకోలేను కదా రాజీనామా చేసింది. దాని గురించి ఆకునూరు మురళి రాజీనామా ఎందుకు చేసిన అని చెప్పేసి ఒక మాట మాట్లాడకపోతే. సో దయచేసి విద్యార్థుల పట్ల మీకు ఏదో ప్రేమ ఉన్నట్టు నటించడం కాదు. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయండి, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయండి, పెండింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు సంబంధించిన జీతాలు వెంటనే వాళ్ళకి సంబంధించిన అమౌంట్లు, అలాగే వంట చేసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెండింగ్ జీతాలు ఏమైనా ఉన్నాయంటే వెంటనే విడుదల చేయాలి. ఇవన్నీ అంగన్వాడీ దగ్గర ఉన్న మొదలుకుంటే ఇప్పుడు మీరు +2 వరకు చెప్తున్నటువంటి వాళ్ళందరి బిల్లు క్లియర్ చేస్తే అన్నీ మంచిగా నడుస్తాయి. చర్యలు తీసుకోండి. ఒకవేళ ఎక్కడన్నా కారం పెట్టిరు అని అంటే మీరు కూడా కారం పోసి కొట్టేటువంటి ప్రయత్నాలు చేయండి, అప్పుడు కానీ లైన్లోకి రాదు. దయచేసి మీరు ఏదో ప్రేమను చూపించేటువంటి ప్రయత్నం చేయదని మాత్రం కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.